హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఇవి ఇన్ఫినిక్స్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఇయర్ ఫోన్స్. ఒకటి వచ్చేసి వైడ్, ఇంకొకటి వచ్చేసి టీడబ్ల్యూఎస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనమాట. తక్కువ ప్రైస్లో మంచి బిల్డ్ క్వాలిటీ అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను టోటల్గా వీటిని అన్బాక్స్ చేసి వీటి సౌండ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను. అంతేకాకుండా ఈ రెండింటిని మీరు గెలుచుకోవచ్చు. ఎలా గెలుచుకోవాలి అనేది వీడియో ఎండింగ్లో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ వైడ్ ఇయర్ ఫోన్ ఏదైతే ఉందో, సో దీన్ని నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో దీని ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 499 రూపీస్ అనమాట. సో అమెజాన్లో మీకు లభిస్తుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో టోటల్గా బాక్స్ అయితే మనకు చాలా చిన్నగా ఉంటుంది. సో టాప్ సైడ్లో డిజైన్డ్ బై ఇన్ఫినిక్స్ ఇయర్ ఫోన్స్కి సంబంధించిన మనకు ఇమేజ్ అనేవి ఉంటాయి. స్నాకర్ అని దీని బ్రాండ్ నేమ్, అలాగే బేస్ డ్రాప్స్ అని, బాటంలో బిల్ట్ ఇన్ మైక్, 2x పవర్ఫుల్ బేస్, స్మూత్ వాల్యూమ్ స్లైడర్ అని కొన్ని ఫీచర్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇక అలాగే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో స్నాకర్, ఇంకా బ్యాక్ సైడ్లో దీనికి సంబంధించిన చాలా స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో 14.3 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అలాగే చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఇయర్ ఫోన్స్తో పాటుగా ఐ థింక్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో యూజర్ మాన్యువల్ కూడా పేపర్ వేస్ట్ అవ్వకుండా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు. సో దీంట్లో ఎలా యూజ్ చేయాలి, అలాగే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. సో దీని తర్వాత ఫైనల్గా ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి. సో ఫస్ట్ వీటి బిల్డ్ క్వాలిటీ, డిజైన్ గురించి అయితే చూద్దాం. సో ఇవి వచ్చేసి టోటల్గా యాపిల్ ఎయిర్పాడ్స్ ఉంటాయి కదా, సో యాపిల్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, సో ఆ డిజైన్లో అయితే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ L&R మార్క్ ఉంటుంది. సో ఇది స్పీకర్ అనమాట. ఇందులో 14.3 mm డ్రైవర్ అనేది ఉంటుంది. సో టోటల్గా ఇది ప్లాస్టిక్ ఇంకా అలాగే మెటల్ ఫినిష్తో ఉంటుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇక దీని కేబుల్ కూడా మనకు పెద్దగా చిక్కుపడే ఛాన్స్ అయితే ఉండదు. సో మంచి బిల్డ్ క్వాలిటీతో దీని కేబుల్ కూడా ఇక్కడ మనకు చూడడానికి అయితే ఉంటుంది. సో టగుల్ ఫ్రీ కేబుల్ అనమాట. సో దీన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. సో దీని తర్వాత ఇక్కడ స్నాకర్కి సంబంధించిన బ్రాండింగ్, ఇక్కడ టోటల్గా మనం ప్లే పాస్ చేయడానికి, నెక్స్ట్ సాంగ్ ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి, సో అలాగే కాల్ అనేది కట్ చేయడానికి, లిఫ్ట్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ సింపుల్గా స్లైడ్ చేసేసి వాల్యూమ్లో మనం కాస్త బెటర్మెంట్ అనేది పొందొచ్చు అనమాట. సో ఇందుకోసం ఇక్కడ ఒక స్లైడర్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత 3.5 mm ఆడియో జాక్ అనమాట. సో టోటల్గా బిల్డ్ క్వాలిటీ ఇంకా అలాగే డిజైన్ మాత్రం చాలా యూనిక్గా ఉంది. సో ఎక్కడ కూడా మనకు సిలికాన్ ఇయర్ టిప్స్ అనేవి ఉండవు. టోటల్గా ఇన్ ఇయర్ డిజైన్తో మనకు చూడడానికి అయితే ఇయర్ ఫోన్స్ ఇలా ఉంటాయి. సో ఒకసారి దీని ఆడియో అవుట్పుట్ ఎలా ఉందో కూడా మీకు వినిపిస్తాను. సో దీని తర్వాత నేను కంటిన్యూస్గా ఒక 1 అవర్ వరకు ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేసి సాంగ్స్ విన్నాను. చెవిలో చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఊడి మనకు మాటి కింద పడే ఛాన్స్ అయితే అసలు ఉండదు. సో చాలామందికి డౌట్ రావచ్చు, ఇయర్ టిప్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఊడి కింద పడుతూ ఉంటాయని. సో అదైతే నాకు జరగలేదు. నేను చాలా రకాలుగా ట్రై చేశాను, బట్ కింద పడలేదు. సేమ్ మనకు యాపిల్ ఇయర్ ఫోన్స్ యొక్క డిజైనే ఉంది. ఇయర్ ఫోన్స్ అనమాట. సో చాలా ఈజీగా, చాలా కంఫర్ట్గా మన చెవిలో అయితే సెట్ అవుతాయి. ఇంకా దీని బేస్ బాగుంది. సో తర్వాత చూసుకున్నట్లయితే మనకు అన్ని ఫంక్షనాలిటీస్ అనేవి ఇయర్ ఫోన్స్లో ఉన్నాయి. ఒక నార్మల్ వైడ్ ఇయర్ ఫోన్స్లో ఉండాల్సిన అన్ని ఫంక్షన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇంకొకటి దీని వెయిట్ కూడా మనకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. తర్వాత TWS బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. సో దీని ప్రైస్ మనకు 1499 రూపీస్. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. టోటల్గా బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో స్నాకర్, ఐరాకర్, స్టిక్స్ అని, సో ఇయర్స్ ఏదైతే మనకు ఇయర్ ఫోన్స్ ఉంటాయో సో వాటికి సంబంధించిన ఇమేజ్ అనేవి కనిపిస్తాయి. బాటంలో డిజైన్డ్ బై ఇన్ఫినిక్స్ అని ఉంటుంది. రైట్ సైడ్లో స్నాకర్, లెఫ్ట్ సైడ్లో దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్. ఇందులో 2x పవర్ఫుల్ బేస్, అల్ట్రా లైట్ స్పోర్ట్స్ వేర్, మల్టీ ఫంక్షనల్ బటన్స్, కంట్రోల్స్ అనేవి ఉంటాయన్నమాట. బ్యాక్ సైడ్లో దీనికి సంబంధించిన చాలా స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో దీంట్లో కూడా సేమ్ మనకు 14.2 mm డైనమిక్ బేస్ డ్రైవర్స్, అంతేకాకుండా ఇది బ్లూటూత్ వర్షన్ 5.0 మీద రన్ అవుతుంది. 300 mAh కెపాసిటీ గల ఛార్జింగ్ కేస్, ఒక్కొక్క ఇయర్బడ్లో 40 mAh కెపాసిటీ బ్యాటరీ అనేది ఉంటుందన్నమాట. సో దగ్గర 3-4 టైమ్స్ మనం ఫుల్గా ఛార్జ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. అంతేకాకుండా ఇది మనకు 1 year వారంటీతో రావడం జరుగుతుంది. సో ఏదైనా
ఏమైనా డ్యామేజ్ ఉన్నా మనం వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసి సో ఇయర్ బడ్స్ని అయితే బయటికి తీస్తాను. సో బాక్స్లో మనకి ఇంకొక వైట్ కలర్ బాక్స్. సో దీంతో పాటుగా కొన్ని పేపర్స్ కూడా ఉన్నాయి. సో వీటిని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో టోటల్గా ఎలా యూజ్ చేయాలి అనే దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు దీంట్లో అయితే ఉంటుంది. సో దీని తర్వాత వారంటీ డీటెయిల్స్కి సంబంధించిన ఇంకొక కార్డు ఉంటుంది. ఇక దీని తర్వాత ఒక USB టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో చాలా తొందరగా మనకు ఛార్జింగ్ కేస్ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఫైనల్గా మనకు బాక్స్లో ఉండేది ఛార్జింగ్ కేస్, ఇయర్ బడ్స్ అనమాట. సో వీటిని కూడా ఒకసారి బయటికి తీస్తాను. సో చూడొచ్చు టోటల్గా వైట్ కలర్లో స్నాకర్ బ్రాండింగ్తో మనకు ఛార్జింగ్ కేస్ అనేది ఇలా ఉంటుంది. సో చాలా స్మూత్ ఫినిషింగ్తో మనకు చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఛార్జింగ్ కేస్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్లో డిజైన్డ్ బై ఇన్ఫినిక్స్, దీనికి సంబంధించిన ఇన్పుట్ అవుట్పుట్ డీటెయిల్స్, సో బ్యాటరీ కెపాసిటీ, ఇక్కడ మనకు ఒక LED ఇండికేటర్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ఛార్జ్ చేసుకోవడానికి. సో ఓపెన్ చేస్తే వైట్ కలర్లో సో చూడొచ్చు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనేవి ఇలా ఉంటాయి మనకు. సో వీటిని బయటికి తీస్తున్నాను. సో బయటికి తీసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు ఛార్జింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. వీటి మీద ఒక చిన్న వ్రాపర్ అయితే ఇచ్చారు. సో దీన్ని రిమూవ్ చేసేసి మనం పెట్టేశామంటే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది అనమాట. సో చూడొచ్చు రెడ్ కలర్లో మనకు మీకు కనిపిస్తుందా? సో చూడొచ్చు ఇలా రెడ్ కలర్లో ఛార్జింగ్ అయ్యే సిగ్నల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో బయటికి తీసిన తర్వాత సో చూడొచ్చు వీటి డిజైన్ సేమ్ మనకు యాపిల్ ఎయిర్ పాడ్స్ ఎలా అయితే ఉంటాయో సో ఆ డిజైన్లోనే చూడడానికి కనిపిస్తుంది. మెయిన్ స్పీకర్ ఉంటుంది, టోటల్గా ప్లాస్టిక్ డిజైన్. సో R and L, R అంటే రైట్, L అంటే లెఫ్ట్ అనమాట. సో చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో టోటల్గా ఇక్కడ మనకు LED ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. సో చూడొచ్చు బ్లూ అండ్ రెడ్ అండ్ వైట్ కలర్లో మనకి ఇక్కడ ఇండికేటర్ అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో దీని తర్వాత ఇక్కడ బటన్స్ అనేవి కనిపిస్తాయి. లాంగ్ ప్రెస్ చేసేసి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వాయిస్ అసిస్టెంట్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఒక్కొక్క దాంట్లో 40 mAh బ్యాటరీ ఉంటుంది అనమాట. సో సింపుల్గా మనం పేర్ చేసుకొని యూస్ చేసుకోవడమే. సో ఫస్ట్ మొబైల్ ఫోన్లో నేను బ్లూటూత్ ఆన్ చేస్తాను. ఆన్ చేసి చూద్దాం ఇక్కడ నేమ్ ఏమొస్తుందో. సో చూడొచ్చు iRocker స్టిక్స్ అని కనిపిస్తుంది. క్లిక్ చేసి పేర్ చేసుకోవడమే. సో ఇప్పుడు ఒకసారి దీని సౌండ్ క్వాలిటీ కూడా మీకు వినిపిస్తాను, మీరు వినొచ్చు. సో విన్నారు కదా ఫ్రెండ్స్ వీటి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో. సో దీని తర్వాత నేను దగ్గర 2 hours వరకు కంటిన్యూస్గా నా ల్యాప్టాప్కి మొబైల్కి కనెక్ట్ చేసి వీటిని అయితే యూస్ చేశాను. సో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. బేస్ కానివ్వండి, సాంగ్ అవుట్పుట్ క్వాలిటీ ఏదైతే ఉందో అది నిజంగా చాలా బాగుంది. తర్వాత హెవీ ఇయర్ బడ్స్ యూస్ చేసే ఫీలింగ్ అయితే అస్సలు లేదు. నార్మల్ యాపిల్ ఎయిర్ పాడ్స్ ఎలా అయితే ఉంటాయో సో అవే డిజైనింగ్లో మనకి ఇవి చూడడానికి అయితే ఉంటుంది. సో చెవిలో నుంచి జారి కింద పడే ఛాన్స్ అయితే అస్సలు లేదు. సో టోటల్గా లైట్ వెయిటెడ్ ఇయర్ బడ్స్ అని చెప్పొచ్చు. సో మీ బడ్జెట్ ఒక 1500 రూపీస్ అనుకుంటే ఒకసారి మీరు వీటిని కూడా చెక్ చేయొచ్చు. సో ఓవరాల్గా నేను 2 ఇయర్ ఫోన్స్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించాను. ఇక మీరు ఈ 2 ఇయర్ ఫోన్స్ని గెలుచుకోవాలి అనుకుంటే ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వీడియోని లైక్ చేసి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక తర్వాత మెయిన్గా మీరు చేయాల్సింది ఈ 2 ఇయర్ ఫోన్స్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సండే, ఇప్పుడు వచ్చే సండే ఉంది కదా, ఈ సండే ఇన్ఫినిక్స్ Note 7 గివ్ అవే రిజల్ట్ అనేది పెండింగ్ ఉంది. అలాగే ఈ 2 కలిపి నేను లైవ్లో వచ్చి విన్నర్స్ని అయితే పిక్ చేసి వీటిని అయితే ఇస్తాను. సో ఇలా మీరు చాలా సింపుల్గా వీటిని అయితే గెలుచుకోవచ్చు.